కుంభరాశి వారు ఏం పుణ్యం చేశారో తెలియదు కానీ 2026 సంవత్సరంలో ఒకేసారి 23 ఏళ్ల పాటు మహారాజయోగం అయితే పట్టబోతుందండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. కోట్లకు పడగలెత్తడం అయితే ఖాయం. కానీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్త కనుక తీసుకోకపోతే సీన్ మొత్తం కూడా రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అసలు కుంభరాశి వారి గురించి ఏం చెప్పబోతున్నాను అనేది మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. అయితే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంది. దీని కారణంగా అనేక రకాలైన ఇబ్బందులను పడుతూ ఉండేవారు. ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని దశ వచ్చిన తర్వాత ఇది రాకముందు వీరి యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చోటు చేసుకుంటూ వచ్చాయి. గతంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, చాలా హ్యాపీగా ఆనందంగా మా లైఫ్ స్టైల్ ఉండేది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే వాళ్ళం కాదు. ఇప్పుడైతే ప్రతి చిన్నదానికి అతి ఆలోచన అనేది ఎక్కువైపోయింది. దాంతోపాటు తలనొప్పులు రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం, లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి పడడం, మనశ్శాంతి అనేది కరువైపోయింది. చేసే పని చేస్తున్నా కానీ అందులో ఆశించినంత ఫలితం కూడా దక్కడం లేదు. కుటుంబంలో ఏవో ఒక కలహాలు అనేవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అని చెప్పి చాలా వరకు కూడా కుంభరాశి వారు అనుభవిస్తున్న సమస్యలు ఇవి. అయితే ఈ సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిహారాలు అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే, కొంతమంది వీడియోని కొంచెం మాత్రమే చూసి వీళ్ళెప్పుడు చెప్పేదేగా అని చెప్పి అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి, మిడిమిడి జ్ఞానం అనేది పనికిరాదు. చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. కుంభరాశి వారి గురించి జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు 100కి 1000% లాభాన్ని తీసుకొస్తుంది తప్ప మిమ్మల్ని ఏ కారణంగా కూడా నష్టపెట్టదు అన్న విషయాన్ని ముందుగా గ్రహించండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవతయే నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు, చాలా పట్టుదల కలిగిన వారు, ఎవరి కింద కూడా తలవంచని మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా కూడా ముక్కు సూటిగా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ టైంలో మాట్లాడలేక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి వీరి యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఇలా వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది కొంచెం సాఫీగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క 2025 సంవత్సరంలో ఈ సంవత్సరం అనేది కొంచెం సంతోషాన్ని, అంటే మనం 100% క్యాలిక్యులేట్ చేసుకుంటే 100%లో 30 to 40% అనేది కొంచెం సంతోషాన్ని ఇస్తే మిగతా 70 to 60% అనేది బాధని మిగిల్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అంటే కనుక వీరు మానసికంగా కూడా కృంగిపోయిన రోజులైతే ఈ యొక్క 2025 సంవత్సరంలో చూశారు. ఇటు ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఈ గొడవల కారణంగా అని చెప్పి ఒక రకమైన మనసులో క్షోభ. అంతేకాకుండా ఇదంతా ఒక ఎత్తైతే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు, చిన్న చిన్న ఆశలు అనేవి చంపుకోవడం, కొనాలి అనుకున్నవి కొనలేకపోవడం, చేయాలి అనుకున్నవి చేయలేకపోవడం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని చెప్పి పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళడం, కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరమైపోవడం, ప్రేమించిన వాళ్ళని వదులుకోవడం. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా రకాలైన నష్టాలను అనుభవించారు. కుంభరాశి వారు ఎలా అంటే కనుక ఇటు ఆడవారిలో చూసుకుంటే కనుక పీసీఓఎస్ అని చెప్పి, ముఖ్యంగా గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ అని చెప్పి, కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా శరీరం అనేది ఏదో బలహీనంగా అనిపిస్తూ ఉండడం, ఏ పని హుషారుగా యాక్టివ్గా చేయలేకపోవడం, కొంచెం బద్ధకంగా సోమరితనంగా చేద్దాంలే చూద్దాంలే అన్నట్లుగా ఆ మూడ్ స్వింగ్స్ అనేవి ఉండడం, మనసులో భయం, టెన్షన్, ఆందోళన, గుండెల్లో దడ, ఇవన్నీ కూడా చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, నేను ఒంటరిదాన్ని, నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు,
నేను నలుగురిలో సరిగా మాట్లాడలేకపోతున్నాను. నేను ఏది ఎక్కడ ఎలా తెలివిగా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. వయస్సు పెరిగే కొద్దీ కూడా నాలో ఆ బలం అనేది సన్నగిల్లిపోతుంది అని చెప్పి ఒక రకమైన డిప్రెషన్ అనమాట. ఆ ఆలోచనలన్నీ కూడా డిప్రెషన్ జాతికి చెందినవి. ఈ ఆలోచనల వల్ల కొంచెం శారీరకంగా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, ఇందాక నేను చెప్పినట్లుగా ఆడవాళ్ళలో సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మీరు ఈ 2025 సంవత్సరంలో అనుభవించారు. అవునా కాదా? అవును అయితే అవును, మీరు చెప్పింది 100కి 100% నిజమని చెప్పి మీరు న్యాయంగా కమెంట్ అయితే చేయండి. చాలా వరకు కుంభరాశి వారిని మేము గమనించింది ఇవే. సమస్యలు అయితే భగవంతుడు మనకి ప్రతి సమస్యకి కూడా భూమి మీద పరిష్కారాన్ని చూపిస్తారు. ఈ కొత్త సంవత్సరం మీరు పాత సంవత్సరంలో పడిన బాధలు పడకుండా ఉండడానికి మీరు ఏవైతే కొత్తగా పనులు చేపట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ పనులలో కాస్తంత డెవలప్మెంట్ అనేది సాధించుకోవడానికి ఏదైనా కానీ పట్టుదల అనేది మనిషిలో పెరగడానికి మీరు ఎక్కడికక్కడ సన్నగిల్లిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ అనే ఆ మాట మనసులో మైండ్లో ఎక్కడైతే కదిలించిందో దానికి కూడా నేను చెప్తాను. ప్రతిదానికి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చెప్తాను. ఈ 2026 సంవత్సరం మొదట మీరు మైండ్లో బాగా ఎక్కించుకోండి. ఇప్పుడు కనుక మనం ఏదైనా కానీ ఇన్స్టాల్ చేసామనుకోండి, ఒక సాంగ్ని సేవ్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం చేస్తాం కదా మొబైల్లో. అట్లా ఇప్పుడు నేను చెప్పే మాటను మీరు మైండ్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆ మాట ఏంటి అంటే కనుక మీరు మొదట ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. పెద్ద పెద్ద జ్యోతిష్యులు ఇంకా పెద్ద పెద్ద పండితులు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే శివుని అనుగ్రహం లేనిదే చీమ కూడా కుట్టదంటారు. పరమేశ్వరుని కంటే కూడా ఇక్కడ ఎవ్వరూ గొప్పవారు కాదు. ఆఖరికి నేను కూడా చెప్తున్నాను, మీరు నా మాట కూడా నమ్మొద్దు. ఒక మాటకు వస్తే నేనేం చెప్తున్నానా అన్న దాంట్లో మీరు మంచిని మాత్రమే తీసుకోండి. అది నాకు చాలు. ఏంటి అంటే కనుక ఈ 2026 సంవత్సరం నుంచి మీకు దాదాపుగా 23 ఏళ్ల పాటు కష్టాలన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. కష్టాలు 2023 తర్వాత వస్తాయా అంటే ముందు ఈ రోజు చూసుకోవాలి. అప్పటి సంగతి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇది హ్యాపీ కదా. అయితే మీరు ఈ యొక్క న్యూ ఇయర్ అంటే మనకి ఆంగ్ల సంవత్సరం 2026 సంవత్సరం ఎలా స్టార్ట్ చేయాలి, ఈ సంవత్సరంలో ఎలా ఉండాలి అనేది చెప్తాను. కుంభరాశి వారు ప్రతిదీ కూడా ఒక ప్లాన్డ్గా చేసుకుంటారు. మీ లైఫ్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంటుంది. ఏది కూడా మధ్యలో వదిలేసే రకం కాదు. ఎంత మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ బాధను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. మీ కష్టాలు చెప్పుకుంటే వారికి వచ్చే లాభమే ఆలోచిస్తారు. మనసులో ఏదైనా కానీ కుళ్ళిపోతారు. మీకు మీరే ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మీకు మీరే అప్పటికప్పుడు వీక్ అయిపోతారు. అప్పటికప్పుడు స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక ఏలినాటి శని దశ ప్రభావం అంటారా, మీకు ఇప్పుడు చివరి దశ అనుభవించారు. ఇటు కష్టాలు వచ్చాయి, సుఖాలు వచ్చాయి, ఏదైనా రోజులు గడిచిపోయాయి, టైము వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఏలినాటి శని దశ వెళ్ళేటప్పుడు 100% మీకు మంచి చేసే వెళ్తారు. మీకు చెడు మాత్రం జరగదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏలినాటి శని భగవానుడి వల్ల మాకు ఏదన్నా అవుతుందేమో అన్న అపోహ అయితే పెట్టుకోవద్దు. మీ లైఫ్ ఎలా ఉంటుందంటే దాదాపుగా ఇప్పుడు ఒక సముద్రం ఉంది అనుకోండి. ఒక సముద్రం లోపలికి ఒక పెద్ద అల వచ్చిందనుకోండి. మీరు ఒడ్డున నిల్చుంటే అల మిమ్మల్ని లాక్కెళ్ళిపోతూ ఇంకా నాకు ఊపిరాడదు, నేను మునిగిపోతున్నాను అన్నంత వరకు లాక్కెళ్ళి ఒక్కసారిగా అదే అలా మిమ్మల్ని ఒడ్డున పడేస్తుందన్నమాట. అలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మీ లైఫ్ అనేది అలా ఉండకుండా ఉండాలి అంటే నేను అంత లోతుకు వెళ్ళినా ఖచ్చితంగా బయటికి రాగలను అనే ధైర్యం మీలో ఉండాలి. ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షం రావాలి అంటే ఎలా అండి చెప్పండి. మనకి కేవలం డబ్బు ఒక్కటి ఉంటేనే లక్ష్మీదేవి ఉన్నట్లు కాదు. డబ్బుతో పాటుగా మనకి ధైర్యం ఉండాలి. ఎవరికి ఏదైనా కానీ సమాధానం చెప్పగలను అని ఆ యొక్క కెపాసిటీ ఉండాలి. చేసే పనులలో న్యాయం ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్గా చేయగలము అని ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి. అంటే మొదట మనకి ఆరోగ్యం ఉండాలి. మరి ఆరోగ్యం కోసం ఏం చేయాలి, ఇది కూడా నేను చెప్తాను. మొదట మీరు జనవరి 1 మనకిప్పుడు 2026 జనవరి 1 మనం అడుగు పెట్టేటప్పుడు న్యూ ఇయర్గా మనం సంబరంగా అడుగు పెడతాం. ఈ యొక్క సంవత్సరంలో పడినవేవి కూడా మనకి కొత్త సంవత్సరంలో రాకూడదు అని చెప్పి కోరుకుంటాం. అయితే మీరు జనవరి 1 రోజు ఏం చేస్తారంటే కనుక శివునికి అర్చన చేయించండి.
మీ చేతులతో శివునికి అభిషేకం చేయించండి. శివుడిని అభిషేకంతో మీరు కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టండి. ఈ కొత్త సంవత్సరం రోజు చక్కగా మీరు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత 1 గంటకి చేసుకోండి అని చెప్పి నేను ఇక్కడ చెప్పట్లేదు. చక్కగా మీరు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి మంచిగా ఇల్లు వాకిల్ని శుభ్రపరిచేసుకొని చక్కగా స్నానం చేసి ఆ ఒక్కరోజు నలుపు రంగు బట్టలు ధరించకుండా మిగతా రంగుల వస్త్రాలు ఏవైనా కానీ ధరించి చక్కగా మీరేం చేస్తారంటే ఆ రోజు శివునికి అభిషేకం చేసుకోండి. మీ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో చిన్న శివలింగం 3 అంగుళాల కంటే కూడా చిన్నగా ఉండాలి. సైజ్ ఇంట్లో శివలింగం ఎప్పుడైనా కానీ అంటే మన బొటన వేలు కంటే కూడా కొంచెం తక్కువ సైజులో ఉండే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, తప్పలేదు. ఈ విషయంలో కూడా ఎవరైనా చెప్పినా నమ్మొద్దు, ఉండొచ్చు కూడా. శివలింగం బొటన వేలు కంటే తక్కువ సైజులో ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క శివలింగాన్ని ఇంట్లో ఏర్పరచుకొని శివునికి కాస్త ముందు మీరు ఆ యొక్క నీటితోటి లేదంటే కనుక విభూతితోటి మీ దగ్గర ఏముంటే అవండి, పంచామృతాలతోటి చేస్తారు, తేనెతోటి చేస్తారు, గంధంతో చేస్తారా, లేదంటే చెరుకు రసంతో చేస్తారా, పంచదారతోటి చేస్తారా, మీ ఓపిక మీ శక్తి ఏదైతే ఏముంది. శివుడు అభిషేక ప్రియుడు, బోలాశంకరుడు. మనం అభిషేకం చేసి ఏదైతే సంకల్పించుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరేం సంకల్పించుకోవాలంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మాకు సర్వ సంపదలు రావాలి అంటే, సర్వం అంటే ఇక్కడ ఆరోగ్యం, ఆనందం, సంతోషం, మంచి నిద్ర, మంచిగా బంధాల మధ్య ఆ యొక్క బంధం గట్టిగా నిలబడడం, పిల్లలకు సంబంధించి భవిష్యత్తు బాగుండడం, పిల్లలకి హెల్త్ బాగుండడం, భర్త చెప్పిన మాట వినడం, భార్య చెప్పిన మాట వినడం, చేసే పనుల్లో అభివృద్ధి జరగడం, నెగిటివ్ శక్తి వెళ్ళిపోవడం, నరదృష్టి పోవడం, అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ ఒక్క పనితో మీ యొక్క జనవరి 1 అనేది స్టార్ట్ చేయండి. తర్వాత ఈ యొక్క కొత్త సంవత్సరంలో భగవంతునికి మనం మొదట విలువ ఇచ్చాము. తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం, అంటే చక్కగా టైంకి తినడం, తినే ఫుడ్ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవడం, బయట ఫుడ్ని తగ్గించడం, జంక్ ఫుడ్స్ని తగ్గించడం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకోవడం, ఏదైనా కూడా ఇంట్లో చేసిన వంటకాలని తినడం, చక్కగా టైంకి పడుకోవడం, రోజు 40 నిమిషాలు యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, లేదంటే జిమ్కి వెళ్తారా, మీ ఇష్టం. 40 నుంచి 45 నిమిషాలు రోజు మొత్తంలో 24 గంటల మీ ఆరోగ్యం కోసం ఒక 40 నిమిషాల టైంని కేటాయించుకోండి. తర్వాత ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి. టైంకి కంటి నిండా 8 గంటలు కాకపోయినా 7 గంటలైనా కానీ బాగా గాఢ నిద్రపోండి, చాలు. హాయిగా ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఇక తర్వాత మీకున్నటువంటి శని భగవానుడి యొక్క ఆ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవడం కోసం మొదట మీరు దాన ధర్మాలు చేయాలి. అంతా ఉన్నదంతా ఊడ్చిపెట్టమని చెప్పి నేను చెప్పట్లేదు. మీరు ఒక 10 రూపాయలు సంపాదిస్తున్న రోజుకి 10 రూపాయల్లో ఒక ₹1.5, ₹1, 9.5 రూపాయలు మీరు ఉంచుకొని పేదవాళ్ళకి దానం చేయండి. నెలలో ఒక 2కి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేసుకోండి. కాలభైరవుడు అంటే వీధి కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలకి భోజనాన్ని పెట్టండి. మీరేమో మిగిలిపోయిన అన్నాలు కూరలు పడేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అవి ఏం చేస్తారంటే అలా కాలవల్లో అలా వృధాగా మొక్కల్లో చెట్లల్లో పడేయకుండా వీటిని చక్కగా ఆహారంగా ప్రిపేర్ చేసుకొని మంచిగా కుక్కలకి పెట్టండి. గోమాత సేవ చేసుకోండి. గోమాతకి చక్కగా మంచిగా ఇష్టమైన ఆహారం, పండ్లు, కూరగాయలు, పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడం. ఇలా అన్నం కూడా పెట్టకూడదు, గోమాతకి ఇటువంటివి పెట్టాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది. దీనివల్ల మీకు శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. దీనివల్ల మీ జీవితంలో, మీ యొక్క ఆరోగ్యంలో, మీరు చేసే పనులలో డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా అసలు మీరు ఊహించను కూడా ఊహించరు. ఏంటి నా జీవితంలో ఇంత మార్పు వస్తుంది ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతారనమాట. ఇది పక్కాగా చేసుకోండి. తర్వాత ఏంటి అంటే కనుక ఇటు అమ్మాయిల విషయానికి వస్తే అత్తింటి వైపు వారు కొంచెం నెగిటివ్గా ఉంటారు. అమ్మాయిలకి కుంభరాశి వారు ఏంటి అంటే వారి గురించి అస్సలు ఆలోచించొద్దు, పట్టించుకోవద్దు కూడా. ఏంటమ్మా అంటే ఏంటి అంతవరకే, కానీ డీప్ ఆలోచన, డీప్ థింకింగ్, వాళ్ళు లేకపోతే నేను ఇట్లా, వాళ్ళు ఉండాలి కదా, ఇటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఆలోచనలు ఇవేవి కూడా చేయొద్దు. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అవ్వాలో అలా జరిగిపోతుంది.
మీరు ఆలోచించడం అనేది అదే ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవాలన్నమాట. ఇక ప్రతి శనివారం కుదరకపోయినా కానీ నెలలో ఒక్క శనివారం అయినా కానీ శివాలయంలో ఉండి నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకం చేసి శనీశ్వరుని దగ్గర నైవేద్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపిన నువ్వులుండలు పెట్టి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. వ్యాపార స్థలంలో కానీ లేదా మీరు ఏదైనా వృత్తి చేస్తుంటే అక్కడైనా కానీ ప్రతి అమావాస్య రోజు కూడా ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయని మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఇరుపక్కల పెట్టి దాని మీద పసుపు కుంకుమలు పెట్టి రెండింటి మీద హారతి బిళ్ళలు పెట్టి వెలిగించండి. అమావాస్య రోజు సాయంత్రం పూట చేస్తే నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ప్రతి అమావాస్యకు లేదా రోజు మార్చే రోజైనా కానీ హారతితోటి దిష్టి తీసివేసుకోండి. ఒక ప్రమిదలో హారతి బిళ్ళ వెలిగించుకొని చక్కగా ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు, పైనుంచి కిందకి, ముందు వెనుక 3 సార్లు తిప్పేస్తే నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అన్నమాట. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ భగవంతుని మాత్రం ఎక్కడా కూడా అపనమ్మకంగా చూడద్దు, నమ్మకంగా ఉండండి. మీ ఇష్టమైన దేవుడు ఎవరైనా పర్వాలేదు, నమ్మకంగా మీరు పూజించుకోండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి, లక్ష్మీ అష్టోత్తర నామాలు అనేవి చదువుకోండి. శుక్రవారం పూట మర్చిపోకుండా సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైన పాలు బెల్లంతో కలిపి చేసిన పాయసాన్ని కానీ లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కను కానీ పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా సంధ్యాదీపం పెట్టుకోండి. ఇంటికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ దిష్టి తీసి వేసుకొని ఉండండి. అలా ఉండకపోతే నరదిష్టి మీకు చాలా ఎక్కువై బాధపడాల్సి ఉంటుంది. మీకు ఆ నరదిష్టి అనేది పోవాలి అంటే ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో ఎప్పటికప్పుడు దిష్టి తీసి వేసుకుంటూ ఉండాలండి. గుర్తుంచుకోండి. ఎర్ర నీళ్ళు తీసుకుంటారు, ఇందాక నేను చెప్పినట్లుగా అగ్నితోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉంటారు. లేదంటే రాళ్ళ ఉప్పు, ఎండు మిరపకాయలు, ఎర్ర నీళ్ళు కలిపి తీసుకుంటారు. ఏదైనా కానీ పర్వాలేదు, దిష్టి అయితే తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని చక్కగా ఈశ్వరునికి అభిషేకం చేయించుకుంటూ నెలలో ఒక్కసారైనా కానీ ఈశ్వరునికి పూజ చేసుకుంటూ లక్ష్మీదేవికి శుక్రవారం చేసుకుంటూ ఎప్పుడైనా కానీ ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించి చక్కగా రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసి గోమాతకు సేవ చేసుకుంటూ చక్కగా ఎప్పుడైనా కానీ నెలలో 2 భోజనం పెట్టించి ఇలా చిన్న చిన్నవి, అన్నీ ఏ ఖర్చుతో కూడుకున్నవి కావు, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక 2025 సంవత్సరంలో మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి 2026 సంవత్సరంలో పడరు, నేను రాసిస్తాను. ఇదే కంటిన్యూగా జరిగితే మీరు బ్రతికినంతకాలం సంతోషంగా ఉంటారు, బ్రతికినంతకాలం ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీకు దక్కుతుంది. ఈశ్వరునికి ఎవరైతే భక్తులుగా ఉంటారో వారిని ఏ గ్రహం ఏమీ చేయలేదు, ఏ దోషం ఏమీ చేయలేదు, ఏ శాపం ఏమీ చేయలేదు, ఏ నరదిష్టి ఏమీ చేయలేదు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజు పూజ, సోమవారం శివునికి అభిషేకం, శనివారం రోజు శనీశ్వరునికి తైలాభిషేకం, నువ్వుల దీపం, ఇంకా వచ్చేసి మంగళవారం కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరం కుంకుమ పెట్టుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తూ వెళ్ళండి. మీ జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఈ చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకోవాలండి. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. మీ మనసు అధీనంలో మీరు ఉండాలి అంటే మీ మనసు చెప్పినట్లుగా మీరు వినడం కాదు, మీరు చెప్పినట్లుగా మీ మనసు వినాలి. కష్టం వచ్చిందా లైట్ తీసేసుకోండి, అవే పోతాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.